హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరు అనుకోవచ్చు మీ ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది, అసలు మీరు ఏ టెక్నాలజీ మీద అప్పటి వరకు త్రూ అయ్యారని. నేను చెప్పాను నా ఫస్ట్ జాబ్ 4000 అని. అప్పుడు నాకు ఆ కంపెనీలో ఏ వర్క్ ఇస్తే అదే చేద్దామని డిసైడ్ అని. నాకు ఇంత నాలెడ్జ్ కూడా లేదు, ఇలా ఫంక్షనల్ వర్క్ ఉంటుంది, టెక్నికల్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ తెలియదు, నాకు డిఫరెన్స్ తెలియదు. ఫస్ట్ వాళ్ళైతే నాకు ఎక్సెల్ మీద ఇచ్చారనమాట. కొంత ట్రైనింగ్ ఇచ్చారు, కేటీ అంటారు కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఆ కేటీలో నాకు ఎక్సెల్ మీద ఇచ్చారు. నేను ఏం చేయాలంటే రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ పర్టికులర్ పోర్టల్ ఉంటుంది, కంపెనీ పోర్టల్, దాని మీద కొంచెం మాడిఫికేషన్స్ చేసి నేను రిపోర్ట్స్ మేనేజ్మెంట్కి సెండ్ చేయాలి. అలా నా ఫస్ట్ జాబ్ వచ్చింది. సేమ్ అదే నేను నౌకరీలో నా రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇవే రెస్పాన్సిబిలిటీస్ పెట్టానమాట. ఒక ఆఫ్టర్ 6 months నా రెజ్యూమ్ పిక్ అయింది. ఒక మంచి ఫినాన్స్ కంపెనీలో మళ్ళీ జాబ్ వచ్చింది. అప్పుడు నాకు 7000 శాలరీ. అలా 1 year చేస్తుండగా మళ్ళీ నేను ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ చేశానో అవన్నీ రెజ్యూమ్లో పెట్టి మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ వేరే కంపెనీలో వచ్చిందనమాట. అప్పుడు నా శాలరీ 15,000. అలా నేను జాబ్స్ ట్రై చేశాను.